అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై అక్కసి వెళ్లగక్కారు. రష్యా నుంచి చమురుకుంటున్న భారత్పై ఇంకా పూర్తి స్థాయిలో ఆంక్షల మోత మోగించలేదని అన్నారు. ఇప్పటికే సెకండరీ సుంకాలను విధించానని 2-3 విడతలను చేపట్టలేదని స్పష్టం చేశారు. మరోవైపు అధిక సుంకాలతో అమెరికాను భారత్ చంపేస్తోందని ఆరోపించారు. అలాంటి దేశం ఇప్పుడు సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తానని ముందుకొచ్చిందని పేర్కొన్నారు. మనకు వ్యతిరేకంగా వారు సుంకాలతో విరుచుకుపడ్డారని, చైనా, భారత్, బ్రెజిల్లు మనల్ని చంపేస్తున్నాయని ట్రంప్ విమర్శించారు. అమెరికాపై భారత్ అత్యధిక సుంకాలను విధించే దేశమని, అలాంటి దేశం సుంకాలను ఎత్తేస్తానని ఇప్పుడు ముందుకొచ్చిందని తెలిపారు. ఒకవేళ మనం సుంకాలను విధించకపోతే ఎప్పటికీ ఇలాంటి పని చేసేది కాదని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు భారత్తో చాలా కాలంగా అమెరికా కలిసే ఉందని ట్రంప్ గుర్తు చేశారు. అయితే భారత్ అధిక సుంకాల వల్ల అది ఏకపక్ష సంబంధంగానే ఉందని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. భారత్ అత్యధిక సుంకాలను అమెరికాపై వేసిందని, దీనివల్ల అమెరికా ఎక్కువగా ఆ దేశంలో వ్యాపారం చేయలేకపోయిందన్నారు. కానీ వారు మనతో బాగానే వ్యాపారం చేశారని, అయినా మనం పిచ్చితనంతో వారిపై సుంకాలను విధించలేదని పేర్కొన్నారు. భారత్ నుంచి ఉత్పత్తులు అమెరికాకు భారీ స్థాయిలో వచ్చిపడ్డాయని ట్రంప్ అన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపకపోతే భారీ పరిణామాలు ఎదురవుతాయని 2 వారాల క్రితమే హెచ్చరించారని ట్రంప్ గుర్తు చేశారు. అయితే మాస్కోపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే వాణిజ్యపరంగా భారత్పై మరింత ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ అనుకూలంగా ఉన్న అన్ని మార్గాలను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే భారత్ ఎగుమతులపై 50% సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు ఇండియన్ ఐటీ సేవలు, విదేశీ రిమోట్ వర్కర్ల మీద కూడా సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక ట్రంప్ భారత్పై విధించిన 50% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకు తాము తలొగ్గమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ట్రంప్కు తేల్చి చెప్పారు. భారత రైతుల కోసం తాను అడ్డుగోడగా నిలబడతానని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల తమపై ఒత్తిడి పెరిగినప్పటికీ దాన్ని భరిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు చైనా, రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షులు జిన్పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ ముగ్గురు అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చైనా ఆయుధ ప్రదర్శన నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తించాలని కోరారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ఆ దేశ ప్రజలకు ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు.